హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజుటి వ్లాగ్ అయితే శనివారం వ్లాగ్ అండి, మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. ఇంకా ఈరోజు అయితే నేను డీమార్ట్ షాపింగ్ అయితే చేశానండి. ఏవేవి తీసుకున్నాను, ఎంత రేట్ అయ్యాయి, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటానమాట. ఇదిగోండి, ఈరోజు శనివారము మీల్ మేకర్ పులావ్ అయితే చేశాను. చాలా టేస్టీగా ఉందండి. కానీ వీడియో అయితే తీయలేదు. ఎందువల్ల అంటే ఇంకా శనివారం కరెంట్ తీసేశారండి. 9కే తీసేశారనమాట. ఇంకా కరెంటు 2 వరకు రానే లేదు. ఇంకా మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కరెంట్ వచ్చిందండి. అంతేకాకుండా సెల్లులో కూడా ఛార్జింగ్ అయితే అయిపోయింది. దానివల్ల వీడియో అయితే నేను తీయలేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. తిన్న తర్వాత అయ్యో వీడియో తీసింటే బాగుండేది, షేర్ చేసి ఉంటాము అనుకున్నాను. సరేలేండి, ఇంకొకసారి ఎప్పుడైనా తీస్తాను వీడియో అయితే. చాలా బాగుంది. ఇంకా ఇదిగోండి, మా పాప అయితే తింటూ ఉందన్నమాట. 2:30 అయిపోతుంది టైం అయితే. ఇంకా నేనైతే ఇంకా మీల్ మేకర్ పులావ్ చేసి పెరుగు రైతాతో ఇంకా మేమందరం తినేసామండి. నేను, మా బాబు, మా ఆయన తినేసాము. మా పాప నిదానంగా తింటూ ఉంది. తను ఎప్పుడు లేటుగానే తింటుందండి. 1 అవర్ తింటూ కూర్చుంటుందనమాట. టేస్టీగా ఉందనుకోండి, ఇంకా ఆస్వాదిస్తూ తింటుందనమాట. ఇంకా అప్పుడప్పుడు అరుస్తూ ఉంటాను నేను, అలా తినకూడదు నాన్న, ఎక్కువసేపు వెంటనే అలా తినేసి అలా లేసేయాలి అనేసి చెప్తూ ఉంటాను. ఇంకా అయినా కూడా తను ఆ రోజు వరకే వింటుందండి. ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతుందనమాట. ఇంకా ఆ విధంగా మేము మధ్యాహ్నం అయితే తినేసి ఇదిగోండి ఇంకా వాషింగ్ మిషన్ అయితే వేసేసాను. బెడ్షీట్లు అయితే వేసేసానండి. శనివారము మామూలుగా శనివారం పూట ఇలాంటి పనులు అయితే చేసుకుంటే బాగుంటుంది. అంటే క్లీనింగ్ పర్పస్లో అనమాట. మనం బెడ్షీట్లు అన్నీ వదిలిచ్చేసి కర్టన్స్ కానీ ఇవన్నీ ఇలాంటి పనులు అయితే చేసుకున్నామంటే చాలా మంచిది ఆ రోజైతే. ఇంకా అలా నేనైతే బెడ్షీట్లు తీసేసి వాషింగ్ మిషన్లో అయితే వేసేసానండి. ఇంకా మధ్యాహ్నం 3:30కు షాపింగ్కి వెళ్ళి 5 గంటలకైతే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఆరేసానండి నేను. మా పిల్లలకైతే చెప్పాను ఆరేయండి నాన్న అంటే, ఇంకా మా పిల్లలు మర్చిపోయారండి. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంక నేను వచ్చిన తర్వాత బెడ్షీట్లు ఆరేసి ఇదిగోండి షాపింగ్ అయితే చేసేసాను. మా పాపకి బట్టలు తీసుకున్నానండి. ఇవి చెప్పాను కదా, మొన్న బర్త్డే రోజు నేను బట్టలు అయితే తీసుకోలేదండి మా పాపకి. ఎందువల్ల అంటే ఇంకా మనం బర్త్డే అంటే 3000, 4000 లేదా 5000 అలా పెడుతూ ఉంటాం కదా. మామూలుగా ఇంకా వీళ్ళు స్కూల్కి కాలేజీకి వెళ్ళేటప్పుడు మామూలుగా డైలీ యూనిఫామ్ అయితే వేసుకుంటారు. అలాంటి డ్రెస్సులు వేసుకునే అవకాశం అయితే ఉండదనమాట. స్పెషల్గా చెప్పాలంటే మా ఇంట్లో అండి, మేము ఇంకా ఎక్కడికి వెళ్ళము. కనీసం అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళమన్నమాట. మంచి మంచి డ్రెస్సులు అలాంటివన్నీ తీసుకుని కూడా చాలా వరకు వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అందుకనేసి నేనైతే అంత రేటు పెట్టి తీయదలుచుకోలేదు. సరే నాన్న, నీకు డైలీ వేర్ కావాలి కదా, నేను అవి తీసిస్తాను నీకు అని చెప్పేసి మా పాపకి ఇంకా నేనైతే కొత్త బట్టలు తీసుకోలేదు ఆ రోజైతే. ఇదిగోండి డైలీ వేర్కి అయితే తీసుకున్నాను డీమార్ట్లో. ప్రైస్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. క్లాత్ మాత్రం బాగుంటుందండి, సూపర్గా ఉంటుందన్నమాట క్లాత్ అయితే. నేను మా పాపకి సంవత్సరానికి ఒక 4-5 ప్యాంట్లు అలా తీసుకొని వచ్చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా అవి అప్పటికప్పటికి వేసుకుంటే బాగుంటుందండి. ఇంకా సంవత్సరాల తరబడి అంటే బాగుండదు. పోయిన సంవత్సరం అయితే 4 తీసుకొని వచ్చేసాను. ఇదిగోండి ఇప్పుడు ఒక 4 తీసుకొచ్చాను. కాకపోతే ఆడ సరిగ్గా లేవన్నమాట మోడల్స్ అవి. ఇంకా చూసి ఇదిగోండి 3 ప్యాంట్లు, ఒక 4 టీ షర్ట్లు అయితే తీసుకొని వచ్చేసాను మా పాప కోసం. నేను మా పాపకి అయితే చెప్పాను, ఇంకెందుకు నాన్న మనం పెళ్ళిళ్ళకు, శుభకార్యాలకు, పేరెంటాలకు వీటన్నిటికీ వెళ్ళము, ఇంకా బట్టలు వేసుకునే అవకాశం కూడా రాదు. అలాంటప్పుడు ఎందుకు అటువంటి బట్టలు, కాస్ట్లీ బట్టలు కొని వేస్ట్ చేసుకోవడము అని చెప్తే తను కూడా ఒప్పుకునిందండి. సరేలేమ్మా, నాకు
డైలీ వేర్ బట్టలే తీసుకొనిరా అని చెప్పేసింది. ఇంకా ఆల్రెడీ ఉన్నాయండి మంచి మంచి బట్టలు కూడాను. ఇంకా మామూలుగా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఉన్నాయి, ఇంకెందుకులే అనేసి ఇంకా మేమైతే ఇంకేం తీసుకోలేదు. ఈ బట్టలు అయితే తీసుకొని వచ్చేసానండి. అన్ని ప్యాంట్లు అయితే మీడియం సైజ్ తీసుకున్నాను. 3 వచ్చేసి ఒక్కొక్కటి 199 రూపీస్ అయితే పడ్డాయి. రేట్ అయితే టీ షర్ట్లు మాత్రం 99 రూపీస్ అయితే మనకి పడిందనమాట. క్లాత్ అయితే చాలా బాగుందండి. కాకపోతే కొంచెం పొడుగు వచ్చిందనమాట, పాపకి పొడుగ్గా అనిపించింది నాకు ఈ ప్యాంట్లు అయితే. సరే ఇంకా రేపు కుట్టేద్దాంలే అనేసి నేను పక్కన పెట్టేశాను. ఇంకా ఇవి మ్యాచింగ్ చూసుకొని తీసుకొని వచ్చానండి. అంటే ప్యాంట్ పైకి ఏది మ్యాచింగ్ అవుతుందో అని చూసుకొని తీసుకొని వచ్చేసాను మా పాపకి. వీటిల్లో మీకు ఏ డ్రెస్ నచ్చిందో చెప్పండి. చూసారా, క్లాత్ అయితే చాలా బాగుంది. అసలు చాలా ఫ్రీగా ఉంటుందండి, సాఫ్ట్గా ఉంటుంది. ఒంటి మీద అసలు ఉన్నట్టు కూడా ఉండదన్నమాట, అంత బాగుంటుంది. క్లాత్ అయితే ఇలాగే ఉంది కానీ డిజైన్స్ అయితే కొంచెం అటు ఇటు ఉన్నాయన్నమాట డిమార్ట్లో. ఇంకా మాకు నచ్చిన డ్రెస్సులు అయితే మేము తెచ్చుకున్నాము. ఇవి తీసేదానికి నాకు 1 అవర్ టైం పట్టిందండి. ఇక్కడే సరిపోయిందనమాట. ఎందుకంటే మ్యాచింగ్ కుదరలేదు. మ్యాచింగ్ వేసుకుంటే బాగుంటుంది కదా, ఈ 2 మ్యాచింగ్ అవుతాయి అనేసి తీసుకున్నానండి. సరేలే ఇంకా అలాగే టీ షర్ట్ కూడా ఒకటి బ్లాక్ తీసుకున్నాము. ఆ రెండింటికి, ఆ ప్యాంట్ పీకి ఆ 2 టీ షర్ట్లు వేసుకుంటారు అనేసి నేను అనుకున్నాను. మా పాప అయితే ఈ ప్యాంట్ మీకైతే ఈ టీ షర్ట్ అయితే తీసుకున్నానండి. అదేవిధంగా ఇదిగోండి ఈ ప్యాంట్ పైకి ఆ టీ షర్ట్ తీసుకున్నాను. ఇలా మ్యాచింగ్ అయితే తీసుకున్నాను. ఇంకోసారి తీసుకొస్తానులే నాన్న, ఇంకా 2-3 జతలు అటు తీసుకొస్తాను అని చెప్పాను. ప్రస్తుతానికైతే అటు సరిగ్గా లేవు అంటే సరేలేమ్మా అని చెప్పింది. ఇంకా వీటిల్లో మీకు ఏమనిపించింది, ఏ డ్రెస్ నచ్చింది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా తర్వాత రూమ్కి సంబంధించినవి ఇదిగోండి బకెట్ తీసుకున్నాను. ఇంకా దివానా కాటికి కవర్ అయితే తీసుకున్నాను అనమాట. దివానా బెడ్షీట్ ఇంతకుముందు నేను మెరూన్ తీసుకున్నాను కదండి, ఈసారి అయితే లైట్ గ్రీన్ తీసుకున్నాను. బాగుంటుందిలే కాంబినేషను అనేసి, చూడడానికి బాగుంటుంది, లుక్గా అనిపిస్తుందని తీసుకున్నానండి. అంటే ఫస్ట్ తీసుకున్నాం కదా, మళ్ళీ ఒకేసారి 2-3 అంటే మనకి కష్టమైపోతుంది. బడ్జెట్ అయితే మనకి ఏం కావాలో అది మాత్రమే తీసుకోవాలండి. ఎక్కువ తెచ్చి లోపల పెట్టుకోకూడదు కదా. రెండైతే ఒకటి మార్చి ఒకటి వేసుకోవచ్చు. అందుకనేసి ఇంకా నేను అప్పుడు ఒకటి తీసుకున్నాను. ఒక 600 పెట్టి తీసుకున్నామండి. ఎందుకంటే రేట్ ఎక్కువ కదా, మనము మన బడ్జెట్ని బట్టి కూడా చూసుకొని తెచ్చుకోవాలన్నమాట. అలా నాకు 599 రూపాయలు పడిందండి. ఇంతకుముందు ఆ బెడ్షీట్ కూడా అంతే అనమాట. ఇంకా ఇదిగోండి హెల్మెట్ అయితే తీసుకున్నాడు మా ఆయన అయితే. ఇంకా ఆగస్ట్ నుంచి కంపల్సరీగా హెల్మెట్ అనేది పెట్టుకోవాలంటండి, లేదంటే ఇంకా 1000 రూపాయలు ఫైన్ వేస్తారు కదా. ఇంకా ఎందుకులే అనవసరమైన రిస్క్ అనేసి మా ఆయన అయితే ఒకేసారి, ఎలాగో డీమార్ట్కి వెళ్ళాం కదా, ఇంకా ఎలాగో రేట్లు తక్కువగా ఉంటాయి డీమార్ట్లో అయితే, మనకి కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తారు అనేసి తీసుకొచ్చుకున్నారు. దీని రేట్ అయితే ఎంఆర్పి 998 రూపాయలు అయితే మనకి పడిందండి. కాకపోతే మనకి రేటు మాత్రం 790 అలా ఇచ్చారు. అంటే 200 అయితే తగ్గింది మనకు ఈ హెల్మెట్ పైన. ఇంకా ఉండంగా హెల్మెట్లు అయితే మనకి దొరకవు అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే ఈ రూల్ అనేది ఇంకంతా ఉంటుంది కదా, ఆంధ్రప్రదేశ్ అంతా ఉంటుంది కదా. అందుకనేసి మళ్ళీ దొరకవు అనవసరమైన రిస్క్ ఎందుకనేసి తీసుకొచ్చేసుకున్నాము. ఇంకా ఇదిగోండి ఇంకా నాకు కావాల్సినవి అనమాట. ఇంకా నేను షాంపూ తీసుకున్నాను. గాలా స్క్రబ్బర్ ఒకటి తీసుకున్నాను. ఆల్రెడీ ఉందండి స్క్రబ్బర్స్, కాకపోతే అవి నున్నగా ఉన్నాయన్నమాట. ఇదైతే కొంచెం బరకగా ఉంటుంది, సామాన్లు క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా బాదం పప్పు, జీడిపప్పు తీసుకున్నాను. జీడిపప్పు చట్నీ అయితే ఎక్కువ చేస్తూ ఉంటానండి, అందుకనేసి తొందరగా అయిపోయింది నేను తీసుకొచ్చేసాను. ఇదిగోండి ఇవి స్పాంజ్ వైప్స్ అనేసి తీసుకున్నాను. మనకు స్టవ్ క్లీన్ చేసుకోవడానికి లేదా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడానికి, ఇంకా అన్నీ స్మూత్గా ఉంటాయి, బాగా వాటర్ అయితే పీల్చుకుంటాయి కదా, అందుకనేసి ఇవి తీసుకున్నాను. ఇంకా తర్వాత ఇదిగోండి పాల పౌడర్ అయితే తీసుకున్నాను.
ఎప్పుడైనా నోరు కొంచెం మనకి చప్పగా అనిపించింది, ఏదైనా తినాలనిపించినా కూడా కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్లు అట్లా గ్లాసులో వేసుకొని నేను మా పాప అయితే తింటూ ఉంటామండి. అందుకనేసి పాల పౌడర్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఇదిగోండి గోధుమలు తీసుకున్నానండి. ఒక 6 కేజీల వరకు తీసుకున్నాను గోధుమలు. అలాగే గులాబరీ రోస్ వాటర్ అయితే తీసుకున్నాను. అవి 2 తీసుకున్నానండి. ఒకటైతే ఓపెన్ అయిపోయి వాటర్ అంతా పడిపోయింది అక్కడే. చూసుకోలేదు సరిగ్గా, వాళ్ళు ప్యాక్ చేయలేదనమాట. అది ఒకసారి మీరు తెచ్చుకునేటప్పుడు కొన్ని ప్యాకింగ్స్ అనేటివి చూసుకోవాలండి. ఇంకా నేనేంటంటే మిస్టేక్గా తెచ్చేసుకున్నాను అనమాట. చూసుకోలేదు, అలా జరగదు అనుకున్నాను. కానీ ఈరోజు తెలిసిందనమాట అలా కూడా జరుగుతుంది అనేసి. మనం ప్యాకింగ్ సరిగ్గా ఉందా లేదా చూసుకొని ప్రొవిజన్స్ తెచ్చుకున్నామంటే సేఫ్గా ఉంటాయి. నేను అక్కడ మనం సామాన్లు పెట్టుకునే దాంట్లోంచి తీసుకొని బ్యాగ్లో పెట్టుకుంటాం కదా, అప్పుడే టక్కన ఊడి కింద పడిపోయిందండి. అట్లా అనమాట. ఇదిగోండి గోధుమలు, ఇంకా తర్వాత చక్కెర, హనీ అయితే లేదండి ఇంట్లో. ఇంకా అది లేక మా ఆయనకైతే లెమన్ వాటర్ కూడా ఇవ్వటం లేదు నేను. ఖచ్చితంగా కావాలి అనేసి ఎప్పుడు ఏవి అయిపోతే అవి తెచ్చేసుకుంటూ ఉన్నానండి. ఈ విధంగా అయిపోయినవి మాత్రమే తెచ్చుకుంటూ ఉన్నాను. ఉండేటివి తెచ్చుకోకుండా పూర్తిగా అయిపోయిన తర్వాతే తెచ్చుకుంటున్నాను. ఇలా తెచ్చుకోవడం వల్ల ఏంటంటే మనకు కొంచెం మనీ తక్కువగా అనిపిస్తుంది కదా, ఒకేసారి ఎక్కువ పెట్టినట్టు అనిపించకుండా. అందుకనేసి అనమాట ఇలా నేనైతే డీమార్ట్ షాపింగ్ అయితే చేసేసానండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ విధంగా షాపింగ్ చేసేసి ఇంకా నైట్ అండి, ఈరోజు నైట్ అయితే ఇంకా బెడ్షీట్లన్నీ తీసేసాను కదా, ఇదిగోండి బెడ్ పైన అయితే బెడ్షీట్ అయితే వేసేసాను. ఈ మంచం అయితే చాలా పాతగా ఉన్నిందండి. దీనికి కొంచెం లిక్విడ్ అయితే పెయింట్ వేశారు మా ఆయన. చాలా కొత్తదిగా అనిపించింది కదా. చాలా తక్కువ రేట్లో మనం కొత్తవిలాగా తయారు చేసుకోవచ్చు అండి. ఇదనమాట ఇవాళటి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి.